చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. అమ్మాయిలకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఆలయానికి ఎందుకు వెళ్ళకూడదని అంటారు? పీరియడ్స్ అనేవి అమ్మాయిల శరీరంలో జరిగే సహజమైన జీవ ప్రక్రియ. ఇది ప్రతి ఆరోగ్యకరమైన మహిళలో జరిగే నార్మల్ బయాలజికల్ సైకిల్. ఈ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల శరీరానికి ఎక్కువ విశ్రాంతి అవసరం అవుతుంది. అలసట, నొప్పి, మూడ్ మార్పులు రావడం సహజం. పాత కాలంలో శానిటరీ ప్యాడ్స్, పెయిన్ కిల్లర్స్, మెడికల్ అవేర్నెస్ లేవు. అందుకే అమ్మాయిలు ఎక్కువ శ్రమ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని కొన్ని పరిమితులు పెట్టారు. ఆలయానికి వెళ్లవద్దని చెప్పడం అంటే అశుద్ధం అని కాదు, ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశమే. శాస్త్రీయంగా చూస్తే పీరియడ్స్ సమయంలో అమ్మాయి శరీరం అపవిత్రం కాదు. ఇది పూర్తిగా నేచురల్ మరియు ఆరోగ్యకరమైన ప్రక్రియ. ఆలయానికి వెళ్లడం వల్ల శరీరానికి లేదా మతపరంగా ఎలాంటి హాని జరుగుతుందని సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. అందువల్ల శరీరం బాగానే అనిపిస్తే ఆలయానికి వెళ్లడం తప్పు కాదు. నొప్పి లేదా అసౌకర్యం ఉంటే విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇది నిషేధం కాదు, ఆరోగ్యాన్ని గౌరవించే వ్యక్తిగత నిర్ణయం. భక్తి మనసులో ఉంటుంది. శరీరంలోని సహజ ప్రక్రియలు భక్తిని తగ్గించవు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్టోరీలో పెట్టండి. ఇలాంటి అవగాహన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.